హాయ్ ఫ్రెండ్స్, మన గ్రామీణ డాక్ సేవకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి జీడిఎస్ రూల్ 3 ట్రాన్స్ఫర్కి సంబంధించినటువంటి వెబ్ పోర్టల్ వచ్చేసింది ఫ్రెండ్స్. సో దీనికోసం ఎన్నోసార్లు పోస్ట్ పోన్ అయింది ఫ్రెండ్స్. ఒకసారి ఎలక్షన్స్ అని, మరొకసారి టెక్నికల్ ఇష్యూస్ అని అలా పోస్ట్ పోన్ అయ్యి ఇప్పటికీ ఈ రూల్ 3 ట్రాన్స్ఫర్ సంబంధించినటువంటి వెబ్ పోర్టల్ మన గ్రామీణ డాక్ సేవకులకి అందుబాటులోకి రావనుంది ఫ్రెండ్స్. సో దీన్ని మే సైకిల్ 2024తో అనే పేరుతో దీన్ని రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇక షెడ్యూల్ వివరాలు చూసినట్లయితే వేకెన్సీ అప్డేషన్ బై డివిజన్స్ బర్ యూనిట్స్, అది 7th మే నుంచి 15th మే వరకు ఫ్రెండ్స్. అది ఆల్రెడీ కంప్లీటెడ్ అని చెప్పారు. తర్వాత ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్. సో మన గ్రామీణ డాక్ సేవకులు అప్లై చేసుకోవాల్సిన టైము 21st మే నుంచి 27th మే వరకు ఫ్రెండ్స్. ఇక ఆన్లైన్ మోడిఫికేషన్కి సంబంధించి 28th అండ్ 29th మేలో 2 రోజులు టైం ఇస్తారు ఫ్రెండ్స్. ఇక అదేవిధంగా వెరిఫికేషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ బై ది డివిజన్స్. సో మీరు అప్లై చేసిన తర్వాత వాటిని డివిజనల్ ఆఫీస్ వాళ్ళు వెరిఫై చేస్తారు ఫ్రెండ్స్. దానికి 30వ తారీఖు నుంచి 3rd జూన్ వరకు టైం ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక ఫస్ట్ లిస్ట్ అనేటువంటిది 7th జూన్న రిలీజ్ కాబోతోంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ సెలెక్ట్ అయినటువంటి ట్రాన్స్ఫర్స్ అప్రూవ్ అయినటువంటి గ్రామీణ డాక్ సేవకులందరూ కూడా 22nd జూన్ లోపల వాళ్ళు రిలీవ్ అయిపోయి కొత్త పోస్టులో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అయితే ఈసారి టెంటేటివ్ పోస్టుకు సంబంధించి బ్యాన్ చేశారు ఫ్రెండ్స్. సో ఓన్లీ మీరు అప్లై చేసినటువంటి వేకెన్సీలు ఏదైతే ఇప్పుడు ఉన్నాయో వాటికి సంబంధించి మాత్రమే అప్రూవ్డ్ లిస్ట్ ఇస్తారు ఫ్రెండ్స్. సో వాటి ప్లేస్లో వచ్చినటువంటి టెంటేటివ్ వేకెన్సీలని ఈసారి తీసుకోవట్లేదు ఫ్రెండ్స్. అది ఎందుకు అంటే ఇప్పటికే జీడిఎస్ రిక్రూట్మెంట్ ఇవ్వాల్సి ఉండింది, కానీ ఇప్పటికే లేట్ అయిపోయింది కాబట్టి సో ఈ టెంటేటివ్ పోస్టులని లో కూడా రూల్ 3 ట్రాన్స్ఫర్స్కి అప్లై చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వట్లేదు అని క్లియర్ కట్గా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. సో కాబట్టి ఈసారి ఈ జీడిఎస్ రూల్ 3 ట్రాన్స్ఫర్ సంబంధించి కేవలం ఒక్క లిస్టు మాత్రమే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఆ ఒక్క లిస్టుతోనే ఈసారి సరిపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే జీడిఎస్ నోటిఫికేషన్ అనేటువంటిది త్వరలోనే రాబోతోంది ఫ్రెండ్స్. ఇది ఆన్లైన్ నోటిఫికేషన్గా రాబోతోంది ఫ్రెండ్స్. సో కాబట్టి మనకి ఈ జీడిఎస్ రూల్ 3కి సంబంధించినంత వరకు ఫస్ట్ లిస్ట్ అనేటువంటిది 7th జూన్న విడుదలవుతుంది. కాబట్టి ఈ 7th జూన్ తర్వాత మనకి ఈ జీడిఎస్ ఆన్లైన్ రిక్రూట్మెంట్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా విడుదలయ్యేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. సో అది ఫ్రెండ్స్. సో మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.